రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టుకు శ్రీకారం, దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం జిల్లా పర్యటన, పులివెందులలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్ తదితర విశేషాలతో వైఎస్సార్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నారు. తొలి దశలో 4,500 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యమున్న ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధితో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందనున్నాయని పేర్కొన్నారు. దేశీయ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రాయలసీమ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో ఈ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది. కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్లాంట్లోని రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమును సందర్శించి ఉత్పత్తి ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాల్మియా భారత్ సీఈఓ పునీత్ దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, సవిత, శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కడప నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కడప నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రజారోగ్య, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో నగరంలోని పారిశుద్ధ్య వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, అందుబాటులో ఉన్న వాహనాలు, రోజువారీ ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణ విధానాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి, పొడి వ్యర్థాల వేరు చేయడం, పొడి వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగ ప్రక్రియలు, వ్యర్థాల శుద్ధి కేంద్రాల పనితీరును సమీక్షించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆధునిక కమాండ్ కంట్రోల్ రూమును రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా పట్టణ భద్రతను పర్యవేక్షించే విధానాన్ని ఆయన పరిశీలించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే కమాండ్ కంట్రోల్ రూమ్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. గణన పత్రం ఫారం పూరించిన వారు వెంటనే సంబంధిత అధికారికి అందజేయాలని సూచించారు. ఇంకా ఫారం పూరించని వారు అవసరమైన వివరాలు ఫోటోతో వెంటనే పూర్తి చేసి సమర్పించాలని కోరారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన అర్హులు కూడా బీఎల్ఏను సంప్రదించాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావటం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద గతంలో తిరస్కరణకు గురైన రుణ దరఖాస్తులను పునఃపరిశీలించడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న రుణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు జూలై 8 నుంచి 18 వరకు ప్రత్యేక రుణ శిబిరాలు నిర్వహించినట్లు జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి జనార్దన్ తెలిపారు. మీరింతవరకు వైఎస్సార్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. ఆగస్టు నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.